ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అవును, దేవుడు మంచివాడు అన్ని సమయాలలో, అన్ని విషయాలలో. ఒక దేవుని బిడ్డకి ఉండకూడనివి ఏదైనా ఉందంటే అది ఫియర్ ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. దేవుని వాక్యంలో మనకి ఎలాగా సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయో అలాగనే వాక్యంలో దేవుడు వచ్చాడు 365 సార్లు భయపడద్దు అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని బిడ్డలు విశ్వాసం వల్ల జీవిస్తారు, కానీ భయంతో కాదు. కాబట్టి దేవుడు ఏ విధమైన భయంతో బ్రతకటం ఆయనకి చిత్తం కాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇర్మియాలో, ఆయన మన కొరకు ఒక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు ఎలాంటివి అంటే సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇర్మియా 29:11 ఈ వాక్యం ఉంటుందన్నమాట. ఆయన మన కొరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి ఎలాంటి ఉద్దేశాలు అంటే సమాధానకరమైన ఉద్దేశాలు అనమాట. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అన్నాడు దేవుడు. మిమ్మల్ని హార్మ్ చేసే ప్లాన్స్ కాదు, కానీ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. ప్రాస్పారిటీ అంటే ఎలాగా? ఆరోగ్యంలో, అన్ని విషయాలలో మనము సమృద్ధి కలిగి ఉండాలన్నది దేవుడు చిత్తం. కనుకనే ఆయన ఎప్పుడు కూడా వాక్యంలో సెలవిచ్చినట్లుగా భయపడకండి, దేని గురించి చింతపడకండి అని చెప్తాడు. నీ చింతలన్నీ నా మీద మోపు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో మీరు ఈరోజు ఫియర్ గుండా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఫియర్ నాట్. మీరు భయపడకండి, మీకోసం నేను చాలా ప్లాన్స్ కలిగి ఉన్నాను. ఆ ప్లాన్స్ ఏవంటే మిమ్మల్ని ప్రాస్పర్ చేయాలని, నీకు మేలు చేయాలనే, కానీ ఏ విధమైన హానికరమైనవి కావు. దేవుని ఉద్దేశములన్నీ మీకు హానికరమైనవి కాదు, కానీ మేలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఫియర్ నాట్. థ్యాంక్ యూ.